నెక్స్ట్ టాపిక్ ఏమొస్తుందంటే మీకు సిఓడి 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 ఏమొస్తుంది. సిఓడి అంటే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అని చెప్తారు. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అని చెప్తారు. చూడండి ఇక్కడ అంటే డెఫినేషన్ రాయాలి. ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ required to oxidize organic substances present in water is called COD, chemical oxygen demand. The amount of oxygen required to oxidize ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ప్రజెంట్ ఇన్ వాటర్ ఈజ్ కాల్డ్ సిఓడి అని చెప్తారు. అంటే ఏం చెప్తారంటే మనకి ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ప్రజెంట్ ఇన్ వాటర్ అంటే నీటిలో ఉన్న కర్బన పదార్థాలను ఏం చేయాలి, ఆక్సీకరణం చెందించడానికి అవసరమైన ఆక్సిజన్ పరిమాణాన్ని మనకి ఏం చెప్తుంటే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారని చెప్తారు. ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ టు ఆక్సిడైజ్ ఆర్గానిక్ అంటే కర్బన సమ్మేళనాలను, అంటే ఎక్కడ ఉన్న నీటిలో కరిగి ఉన్న కర్బన సమ్మేళనాలను ఆక్సీకరణం చెందించడానికి కావలసిన ఆక్సిజన్ని మనం ఏమని చెప్తారంటే సిఓడి అంటారని చెప్తాం. సిఓడి అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే ఈ ఇఫ్ సిఓడి వాల్యూ ఈజ్ ఇంక్రీజెస్ అంటే సిఓడి వాల్యూ అనేది ఇంక్రీజ్ అయినట్లయితే ద వాటర్ ఈజ్ పొల్యూటెడ్ అని చెప్తారు. అంటే సిఓడి వాల్యూ అనేది ఇంక్రీజ్ అయినట్లయితే వాటర్ వాటర్ అని చెప్తారు, పొల్యూటెడ్ వాటర్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ గణ తీసుకున్నట్లయితే ఈ సిఓడిని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఏం చెప్తారంటే జాగ్రత్తగా ద oxidizing agent used in the oxidation of organic substances and the oxidizing agent used in the oxidized organic substances అని చెప్తారు. ఆక్సిడేషన్ ఆఫ్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అని చెప్తారు. అంటే ఈ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఇన్ వాటర్ అంటే ఏం చెప్తారంటే వాటర్లో ఉన్న ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ని ఆక్సిడైజ్ చేయడానికి మనం వేటిని యూజ్ చేయని చెప్తుంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ని యూజ్ చేస్తారని చెప్తారు. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ వాటర్లో ఉన్న ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ని మనకి ఏం చెప్తారంటే ఆక్సిడైజ్ చేయడానికి కావాల్సిన ఆక్సిజన్ పరిమాణాన్ని సిఓడి అంటారని చెప్తున్నాం. ఎక్కడేం చెప్తున్నాం, ద ఆక్సిడైజింగ్ ఏజెంట్ యూజ్డ్ ఇన్ ది ఆక్సిడేషన్ ఆఫ్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఇన్ వాటర్లో కలిగి ఉన్న ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ని ఆక్సిడైజ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఆక్సీకరణ కారకాలని
ఉపయోగిస్తామని చెప్తారు. ఆ ఆక్సీకరణ కారకాలు ఏమని చెప్తారంటే మనకి పొటాషియం డైక్రోమేట్ K2Cr2O7 అని చెప్తారు. K2Cr2O7 అండ్ 50% సల్ఫ్యూరిక్ యాసిడ్ అని చెప్తారు. 50% సల్ఫ్యూరిక్ యాసిడ్ని మనం ఏం చేస్తామంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్స్గా యూజ్ చేస్తామని చెప్తున్నాం. ఇక్కడ COD వాల్యూ అనేది ఇంక్రీజ్ అయినట్లయితే వాటర్ అనేది పొల్యూట్ అయినట్టు చెప్తారు. ఇక్కడ ఏం చెప్తారంటే నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్విలెంట్స్ ఆఫ్ గ్రామ్ ఈక్విలెంట్స్ ఆఫ్ K2Cr2O7 ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈక్విలెంట్స్ ఆఫ్ ఆక్సిజన్. నెక్స్ట్ ఫార్ములా ఏం చెప్తారంటే వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్విలెంట్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇంటూ 8 అని చెప్తారు. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8 కాబట్టి 8 అని చెప్తారు. COD the amount of oxygen required to reduce oxidizing organic substance present in water is called COD. The COD value increases, the water is polluted. The oxidizing agent used in the oxidation of organic substances in water K2Cr2O7 and 10% 50% sulfuric acid. Number of gram equivalents of K2Cr2O7 equal to number of equivalents of oxygen అని చెప్తారు. రేట్స్ ఆఫ్ ఆక్సిజన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఆఫ్ అని ఈ రకంగా రాయడం అనేది జరుగుతుందని చెప్తారు. ఇది మీకు ఏంటంటే షార్ట్ ఆన్సర్కి వచ్చిన COD అంటే COD అనేది కూడా వస్తుంది. దీన్ని ఏం చదవాలంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అని చదువుతుంది. చూడండి ఇక్కడ డెఫినేషన్ వచ్చేసరికి ద అమౌంట్ ఆఫ్ oxygen used by the suitable microorganisms present in water. The amount of oxygen used by the suitable microorganisms present అంటే వాటర్లో ఉన్న జాగ్రత్త నీటిలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ అనే సూక్ష్మజీవులు వినియోగించుకునే the amount of oxygen used by the suitable microorganisms present in water during 5 days at 20 degrees centigrade అని చెప్తారు. అంటే జాగ్రత్త చూడండి 20 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద 5 రోజులలో నీటిలో ఉన్న సూక్ష్మజీవులు జీవించడానికి అవసరమైన ఆక్సిజన్ పరిమాణాన్ని మనకేం చెప్తారంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అని చెప్తారు. అంటే 5 రోజుల్లో 22 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద నీటిలో నివసించే సూక్ష్మజీవులు నివసించడానికి అవసరమైన ఆక్సిజన్ యొక్క పరిమాణాన్ని తెలియజేసి దాన్ని బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అని చెప్తారు. దీన్నే మీరు ఏం చెప్తారు ఈజ్ కాల్డ్ BOD అని రాస్తారు. BOD value is increase. The BOD value is increase. Water is polluted.
వాటర్ ఈజ్ పొల్యూటెడ్ అంటే బిఓడి వాల్యూ అనేది ఎక్కువ ఉన్నట్లయితే వాటర్ అనేది ఏమవుతుందని చెప్తుంటే పొల్యూట్ అవుతుంది అని చెప్తారు. వాటర్ అనేది పొల్యూట్ అయ్యి ఉండడం అనేది జరుగుతుంది అని చెప్తారు. దీనికైనా తీసుకున్నట్లయితే బిఓడి ఈక్వల్ టు బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ O2 required in milligrams by volume of water sample. Volume of water sample in liters. Volume of the BOD value equal to weight of O2 required in milligrams of divided by volume of water sample in liters అని చెప్తారు. నెక్స్ట్ లేదా ఇదే ఫార్ములా ఆలోచించంటే వెయిట్ ఆఫ్ O2 required in grams divided by million parts of sample. ఇక్కడ ఉన్న ఫార్ములాలో ఏది రాసినా కాలేదు. ఇక్కడ ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ యూజ్డ్ బై ద సూటబుల్ మైక్రో ఆర్గానిజం ప్రెజెంట్ ఇన్ వాటర్ డ్యూరింగ్ 5 days at 20 degrees centigrade ఈజ్ కాల్డ్ BOD. BOD వాల్యూ ఇంక్రీజెస్ వాటర్ ఈజ్ పొల్యూటెడ్. BOD ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ O2 రిక్వైర్డ్ ఇన్ మిల్లీగ్రామ్స్ బై వాల్యూమ్ ఆఫ్ వాటర్ శాంపుల్ ఇన్ లీటర్స్ అని చెప్తారు. వాల్యూమ్ ఆఫ్ వాటర్ శాంపుల్ ఇన్ లీటర్స్ అని చెప్తారు. నెక్స్ట్ ఇదే ఫార్ములాని ఇది ఎప్పుడు మిల్లీగ్రామ్స్ లీటర్స్లో రాస్తే, అలా కాకుండా వెయిట్ ఆఫ్ O2 రిక్వైర్డ్ ఇన్ గ్రామ్స్ మిలియన్ పార్ట్స్ ఆఫ్ శాంపుల్ అని చెప్తారు. ఇక్కడ గ్రామ్స్లో చెప్పినట్లయితే మిలియన్ పార్ట్స్ ఆఫ్ శాంపుల్ అని చెప్తారు. ఇది మీకు ఏంటంటే BOD అంటే ఇక్కడ BOD అండ్ COD values determine the extent of pollution of water. అంటే వాటర్ యొక్క పొల్యూషన్ని మనం అంచనా వేయడానికి మనకి ఏ వాల్యూస్ యూజ్ అవుతాయంటే BOD వాల్యూస్, అదేవిధంగా COD వాల్యూస్ అనేవి యూజ్ అవడం అనేది జరుగుతుంది. ఇక్కడ BOD మరియు COD అనేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు. BOD మరియు COD అనేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు. ఇక్కడ మనకి ఏంటంటే ఒక్కొక్కసారి BOD అండ్ COD అనేవి రెండు కూడా మీకు ఏంటంటే SI క్వశ్చన్లు అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఇవి రెండు జాగ్రత్తగా చదువుకోవాలి.